జమ్మలమడుగు క్యాంపెయిన్ హాస్పిటల్ నూతన సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కెపి రవీంద్రను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీనివాసులకు వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. శ్రీనివాసులు వైద్యానికి అయ్యే ఖర్చులు టీడీపీని భరిస్తుందని కుటుంబ సభ్యులకు హామీ. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేసేది అమర్నాథ్ రెడ్డి అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు. తనపై ఆరోపణలు ఖండిస్తూ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన గాలి హరిప్రసాద్ ఈ రోజు నియమించినటువంటి క్యాంపెయిన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ న్యాయబద్ధంగా లేదని, డాక్టర్ అగిస్టన్ రాజు లేని రోజు హడావిడిగా నియమించడం సరైనది కాదు అని డాక్టర్ ప్రత్యూష ఈఎన్టీ తెలిపారు. డాక్టర్ అగిస్టన్ రాజుని తొలగించినట్లు ఏ విధమైన ఆధారాలు లేవని చెప్పారు. మాకు న్యాయం చేయాలని, మాకు డాక్టర్ అగిస్టన్ రాజు సూపరింటెండెంట్గా ఉండాలని కోరుకుంటూ ధర్నా నిర్వహించి విధులను బహిష్కరించి నినాదాలు చేశారు. ఈరోజు హాస్పిటల్ నందు ఓపీ విధులను బహిష్కరించారు. ఈ ధర్నాలో హాస్పిటల్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. సార్ మేము 180 మంది స్టాఫ్ ఉన్నాం సార్. సో యాక్చువల్గా మేము ఎందుకు మీరు సార్ ఐ రియలీ డోంట్ నో వాట్ సిచ్యువేషన్ యు ఆర్. మెనీ పీపుల్ హూ ఆర్ కన్సర్న్ టు అవర్ థింగ్ విత్ దెమ్ ఐ కెన్ టాక్ ఐ థింక్. ఎందుకంటే మేము ఇప్పుడు వాళ్ళ బాధ చెప్తారంటే సార్ మా డిసిషన్లోకి మీరు సో కాదు సార్ మేము వీఆర్ నాట్ హియర్ టు ఫైట్. సో వీ జస్ట్ వాంట్ టు మేక్ అవర్ విషెస్ టు నో అబౌట్ you people, whoever is here. We don't have any intention to disrupt the system. We just want to make people know what we are really into this. So ఇప్పుడు మీ వల్ల కూడా నేను అనవలసింది ఏం లేదు. నేను కేవలము ఏం జరిగిందో ఏం జరగబోతుందో మా అభిప్రాయాలు ఏంటో అని మీకు తెలియజేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. సో మేము కామ్ వేలో మా ప్లై కార్డ్స్ ఇస్తే మేము పట్టుకొని మేము ప్రొటెస్ట్ చేసుకుంటాము. అండ్ మాకు దేవుడు నారాయణ సార్ అంటే చాలా అభిమానము. సార్ మేము పిల్లప్పటి నుంచి సార్ని చూస్తున్నాము. ఆయన మాకు నిజంగా ఎంతో హెల్ప్ చేసినాడు. అండ్ ఈవెన్ రవీంద్ర సార్ ఆల్సో కూడా మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము. సార్ మీద దేవుడుండాల సార్ మీద కానీ ఎవరి మీద కానీ మాకు ఎటువంటి కక్షపూరిత భావం కానీ ద్వేషం కానీ ఏం లేదు. ఈవెన్ టు ది పీపుల్ హూ హ్యాస్ టు అప్రూవ్ వాట్ ఎవర్ మేబీ ఒక వ్యక్తికి సంబంధిస్తే అందరు కలిసి నిర్ణయం తీసుకునే దానికే వాల్యూ ఉంటుంది. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నాట్ టు బ్లైండ్లీ ట్రస్ట్ దిస్. నేను ఈ పేపర్ మీకు అప్పచెప్పుతా. మీరు కోర్ట్ ఈవెన్ యూ క్యాన్ గో టు ది ఆనరబుల్ కోర్ట్ అండ్ సీ ద జెన్యూనిటీ ఆఫ్ దిస్ పేపర్. తర్వాత మీరు ఏమన్నా అడగాలనుకుంటే మమ్మల్ని అడగండి. సో ఇప్పుడు ఏమైతే జరుగుతుందో ఇట్ ఈస్ ఫుల్లీ అన్కాన్స్టిట్యూషనల్. సో ఇది దొమ్మిగా జరుగుతూ ఉంది. సో మేము ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన ఇండియాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రాపర్ ఓటింగ్ ప్రకారం ఎన్నుకోబడతారు. వాళ్ళు ఎవరో పంపించినారు, వీళ్ళు ఎవరో పంపించినారు అనేసి. ఈ బిషప్ అనే పెద్ద మనిషి 3 సంవత్సరాలలో రిటైర్ అయిపోతారు. ఆ తర్వాత నాకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ సో మచ్ సర్వీస్ టు సర్వ్ ఇన్ దిస్ హాస్పిటల్. ఇక బిషప్ మారినప్పుడంతా ఇట్లాంటివన్నీ జరగడం అనేది పద్ధతి కాదు. అండ్ వీ హ్యావ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఓన్లీ టు ది స్టాఫ్ ఆఫ్ క్యాంపెయిన్. సో ఇట్ ఈస్ వీ హూ హ్యావ్ టు డిసైడ్ whom to get ruled by the people. మమ్మల్ని ఎవరు పరిపాలించాలా అనేది మాకు వీఆర్ కన్సర్న్, నాట్ బిషప్. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు రవీంద్ర సార్ గారి గురించి చెప్పారో, రవీంద్ర సార్ గారిని నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సార్ మీద నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఎందుకో సార్ అటువైపు వెళ్ళడం వల్ల దీని వెనక ఏం కుట్ర ఉందో నాకైతే అర్థం కావడం లేదు. తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎవరికైతే చర్చిలో ఓటు హక్కు ఉందో వాళ్ళు మాత్రమే అర్హత కలిగిన వాళ్ళు మెడికల్ సూపరింటెండెంట్ పోస్ట్కి. మన రవీంద్ర సార్ గారికి ఎటువంటి ఓటు హక్కు లేదు. తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో సార్ ఉన్నారు. సో బీసీసీ ఉన్న వాళ్ళు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే మెడికల్ సూపరింటెండెంట్ పోస్టుకు అర్హులు. సో బేసిక్స్ ఏవే కూడా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ సార్ గారి అపాయింట్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడం లేదు. సో వీఆర్ అండర్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాట్స్ రియలీ హ్యాపెనింగ్ అనేది. సో దీనికి మేము ఒప్పుకోము. వీ వాంట్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ అండ్ వీ వాంట్ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ లీగలీ.
and we are not against Dr. Ravi sir or we are not against the Devagudi Narayan sir. We always respect them. సో కాబట్టి దయ ఉంచి మా స్టాఫ్ గురించి మీరు ఆలోచించి ఏది కరెక్టో దాని ప్రకారం మాకు న్యాయం చేస్తే వీ విల్ బీ అట్ పీస్ అండ్ వీ విల్ గో టు అవర్ వర్క్స్. ఎప్పుడైతే ఇది జరగలేదో మేము పనులు చేయము, మేము ధర్నాలు చేయనీకైనా ఎంత వరకు వెళ్ళనీకైనా మేము సిద్ధమే. ఓన్లీ ఎమర్జెన్సీ విల్ బి సీన్, OPs will be closed. Only emergencies, taking the patient's concern into consideration, we will see the emergency patients, not OPDs. Regular OPDs and all the services we are going to cancel here from right now on. Daily emergency మాత్రం చూస్తారు. Yes. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వారి అనుచర వర్గం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికల అధికారులను బెదిరించి ఎన్నిక జరగకుండా చేసిన దౌర్జన్య కాండ చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యే వరద అనుచరులు వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులపై చేసిన దాడికి సంబంధించిన సాక్ష్యాలు స్థానిక ప్రొద్దుటూరు పట్టణ పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించిన కారణంగా సోమవారం కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఎక్కడన్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతుందా? 19 మంది ఒకవైపు, ఒక్క సభ్యుడు ఒకవైపు ఉంటే వాళ్ళు ఎన్నికైతారా? మర్యాదస్తులైనటువంటి వ్యక్తులు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీ అయితే కన్నా ఎన్నికల నుంచి తప్పుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వము ఆ సిస్టంలో లేదు. ఒకరం మేమున్నా, మీరు 19 మంది ఉన్నా ఆ ఎన్నికలో మేమే గెలవాలి. మేము కొడతాము, దౌర్జన్యం చేస్తాము, కలెక్టర్లు ఉపయోగించుకుంటాం, పోలీసులు ఉపయోగించుకుంటాం, బస్సుల మీద దాడి చేస్తాం, రాళ్లతో కొడతాం, తిరుపతిలో గెలుస్తాం, తునిలో గెలుస్తాం, పొద్దుటూరులో చేస్తాం, రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా దౌర్జన్యం చేస్తాం. మాకు పదవులు కావాలి. మాకు పదవులు లేకపోతే మా ఊపిరి ఆడదు, శ్వాస మేము పీల్చుకోలేము. మాకు భోజనము, బ్రతుకు, జీవనము, గమనము అన్నీ పదవులే, అధికారమే అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే పొద్దుటూరులో కూడా ఎన్నికల్లో పోటీ చేసి మొట్టమొదటి పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. మా వార్డు సభ్యులను ఓటు వేసే ప్రదేశంలోకి రానియకుండా కొన్ని వందల మంది కలిసి రాళ్లతో దాడి చేయడం, పోలీస్ జీబులు పెంచుకొని పోతే సెంటర్లోకి తీసుకుపోయి పోలీసు వాళ్ళ మధ్యలో వదిలేసి రాళ్లతో కొట్టి చెనికి వస్తారు. పోలీసు వాళ్ళే మళ్ళా మేము వాళ్ళ ఎన్నికకి విసగచ్చుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఇప్పుడు విసగపోతామని అంటారు. రెండోసారి అట్లా 4 సార్లు పోలీసులు 2 జీబులు పెట్టుకొని పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ గుండాల మధ్యలో వదిలేసి రాళ్లతో కొట్టించుకొని మేము పోతాం కొన్ని వందల మంది అంటే మమ్మల్ని రానియకుండా ఆపి ఎంత చేయాలని అంత చేసి వాయిదా వేసినారు. రెండవ రోజు కలెక్టర్ను ఉపయోగించుకొని మమ్మల్ని ఎవరిని లోపలికి రానిచ్చుకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా చిల్లర వ్యక్తులందరినీ లోపలికి చేపల మార్కెట్లోకి సంబంధించి ఫేక్ ఐడి కార్డులతో దాదాపు 4-5 లోపలికి వెళ్ళారు. దాని చట్టపరంగా రైట్. అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంఘటన మా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రజాస్వామ్యానికి అత్యంత నీచమైనటువంటి చర్యకు పాల్పడింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు బలమే లేకపోతే కొంతమంది నకిలీ మనుషులను సృష్టించి నకిలీ ఐడెంటి పత్రాలను మెడలో వేసి వీళ్ళు పంచాయతీ వార్డు సభ్యులని చెప్పి లోపలికి పంపిస్తే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు, లోపలికి పోతారు. వాళ్ళను ఖరారు చేయండి అని చెప్పి రౌడీలు పోయి మాట్లాడతారు. లోపల నుండి అధికారి ఒప్పుకోకపోతే, రామాంజరెడ్డిని అధికారి ఉమామహేశ్వరన్ అనే లేడీ ఒప్పుకోకపోతే ఆ అమ్మను బండబూతులు తిప్పుతారు, నీ అమ్మ నీ అక్క అని చెప్పి తిప్పుతారు. ఇంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా బట్టలు ఊడదీసి బజార్లో నిలబెట్టి ఎన్నిక కావాలనే ప్రయత్నం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ప్రొద్దుటూరులో అదే జరిగింది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినది కూడా అదే పోలీసులకు. మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రొద్దుటూరులో పోయి కంప్లైంట్ ఇచ్చినాం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాఘవేంద్ర రెడ్డి మా ఉప సర్పంచ్ అభ్యర్థి ఈయన మీద దాడి చేసినారు. దాడి చేసి పోలీసుల సమక్షంలో కొడితే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం. ఈయన వెంకటేశ్వర రెడ్డి ఇంకొక అబ్బాయి, ఈ అబ్బాయి మీద దాడి చేసినారు. దాడి చేసి సిఐ 1 టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి సమక్షంలోనే దాడి చేసి కొట్టినారు. కొట్టింది ఇతన్ని, మావాన్ని కొట్టింది వాళ్ళు. పోలీసులు దౌర్జన్యం ఇతను తీసుకుని స్టేషన్లో పెడతారు. తర్వాత ఐడి ఫేక్ కార్డు సృష్టించి నకిలీ వాళ్ళని లోపల పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ 3 దాళ్ళ మీద మేము 2 టౌన్లోను 3 టౌన్లోను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు కట్టలేదు. కేసు కట్టకపోవడం పైగా విచిత్రం ఏం తెలిసిన SC ST అట్రాసిటీ మా వాళ్ళ మీద 100 మంది మీద పెట్టారు. SC ST అట్రాసిటీ
కేసు మా వాళ్ళ మీద 100 మంది మీద పెట్టినారు. అంటే మేము వాళ్ళు ఎక్కడే కానీ తారసపడింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు రాళ్లతో కొట్టారు, మేము పక్కకు పోవాల్సిన పరిస్థితి. పోనీ మేము ముందుకు పోదామంటే పోలీసులు మమ్మల్ని రానికుండా అడ్డుకునే పరిస్థితి. కానీ మా మీద కేసు పెట్టినారు. ఎస్సీ అట్రాసిటీ 100 మంది మీద మా మంది పెడతారు. మేము ఇచ్చిన నకిలీ ఐడి కార్డుల మీద కేసు పెట్టమంటే పెట్టరు. రాఘవేంద్ర రెడ్డి మీద దాడి చేసే పెట్టరు. వెంకటేశ్వర రెడ్డి మీద దాడి చేసే పెట్టరు. మా వాళ్ళ ఆటోలను రాళ్లతో కొడితే కేసు పెట్టరు. జీపులు బగలగొడితే కేసు పెట్టరు. లోపల ఎన్నికల అధికారి ఉండగా అక్కడికి 30 మంది చోటా మోటా రౌడీలు నాయకులు. ఎమ్మెల్యే సోదరుడు కూడా నేరుగా లోపలికి ఎన్నికల గదిలోకి వెళ్ళాడు, అక్కడ దౌర్జన్యం చేశాడు అనేటువంటి కొన్ని విజువల్స్ లో కూడా కనిపిస్తుంది సోషల్ మీడియా. లక్షణంగా ఉన్నాడు. నంద్యాల వరదరాజిరెడ్డి గారి సోదరుడు భార్గవరెడ్డి అనే వ్యక్తి లక్షణంగా లోపల ఉన్నాడు. ఎన్నికలు జరిగే పంచాయతీ కార్యాలయంలో ఆయనే అయ్యి అది వాళ్ళ అత్తగారిని లేనట్టు లోపల కూర్చొని 20-30 మందిని మనుషులు పెట్టుకొని మా వాళ్ళను బెదిరించే ప్రయత్నము, మాకు సంబంధించిన వార్డు మెంబర్లను జీపులో బలవంతంగా ఎక్కించుకొని కామనూరు తీసుకుపోయే ప్రయత్నము, అధికారులు నీ అమ్మ నీ అక్క మెట్టుతో కొడతాం, లంజా కొడక వాకిళ్ళు వేయండి అని చెప్పి తిట్టేది సొంతం వరదరాజు. గుండెపోటు కూడా వచ్చే కదా వాయిదా పడింది. ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ బలం ఉన్నప్పుడు, వాళ్ళు ఓడిపోయే సందర్భం ఉన్నప్పుడు చివరిగా వాళ్ళు ఉపయోగించే అస్త్రం ఏంటంటే కనుక వాళ్ళకి ఎప్పుడు కావాల్సినప్పుడు గుండెపోటు వస్తుంది. అధికారులకు ఎప్పుడు కావాల్సినప్పుడు గుండెపోటు వస్తుంది. ఆ రామాంజనేయుడి వ్యక్తికి ముందు రోజే గుండెపోటు రాలే, మరుసటి రోజు కూడా రాలే. పాప నిజాయితీ పరుడే. కలెక్టర్ తెప్పించినాడు గుండెపోటు. ఈ గుండెపోటు వచ్చిందని చెప్పి వాయిదా వేయబోని కలెక్టర్ చెప్పినాడు. కలెక్టర్ చెప్పిన మాట కింది సబార్డినేట్ వినాలి కాబట్టి, ఒక పంచాయతీ సెక్రటరీ వినాలి కాబట్టి, ఒక ఈఆర్ఓ పీడీనో వినాలి కాబట్టి నాకు గుండెపోటు వచ్చిందన్నాడు. ఇట్లా గుండెపోటు వచ్చింది చేయబట్టుకొని నడుచుకుంటూ పోయి జీపీకి ఇంటికి పోయి అన్నమని కొనుక్కునేది. ఇది గుండెపోటు. ఇది ప్రజాస్వామ్యం. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నిటికంటే ఘోరమైంది నీచమైంది అంటే కంప్లైంట్ ఇచ్చే కేసు కట్టలే. ఇప్పుడు మనం మేము వీడికి వచ్చి గ్రీవెన్సీలకి ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్? ఇక్కడికి వచ్చి మేము కోరినది ఏంటంటే కదా, రాఘవేంద్ర రెడ్డి మీద దాడి చేసిన దానికి గాను ఎవరైతే చేసినారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా. వెంకటేశ్వర రెడ్డి మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా. ఐడి కార్డు సృష్టించి ఎవరైతే పంపినారో వాళ్ళ మాటని ఎవరైతే లోపలికి వచ్చినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా. పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే చోట 30 మంది లోపలికి వాళ్ళ ఇష్టానుసారం వచ్చి అధికారులు బెదిరించినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలా. 30 మంది వీధి రౌడీల్లో లోపలికి కౌంటింగ్ ఎన్నిక జరిగే చోటికి రానిచ్చిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. ఈ అధికారులు కూడా సస్పెన్షన్ చేయాలా. ఇది మేము అడిగినటువంటి ప్రధానమైన డిమాండ్. ఇది వీళ్ళు చేయలే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అడిగినాం. వీళ్ళు చేస్తారనే విశ్వాసంతో ఎస్పీ గారి మీద నమ్మకంతో ఉండాం. ఎస్పీ గారు చేస్తే కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎస్పీ గారు చేయలేదనుకో అప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎస్పీ మీద కూడా ఒత్తిడి చేసి ఆయన కూడా బలవంతంగా ఆయన బాధ పెట్టి ఆయన చట్టానికి అనుకూలంగా పని చేయకుండా తెలుగుదేశం పార్టీ కన్నా హుకుం జారీ చేస్తే ఆయన కూడా అన్యాయం చేయడు. ఒకవేళ చేస్తే తప్పనిసరిగా ప్రత్యక్ష పోరాటానికి వీధిలోకి వస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఉద్యమాలు చేస్తాం. ఆ తర్వాత న్యాయస్థానానికి పోతాము. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి మేము ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని బలిదాన. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేంపల్లి పట్టణం సంగం వీధికి చెందిన నామా శ్రీనివాసులకు క్యాన్సర్ వ్యాధికి వైద్య నిమిత్తం కోసం 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును వారికి అందజేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. శ్రీనివాసుని ఆరోగ్యానికి అయ్యే పూర్తి ఖర్చులను తెలుగుదేశం పార్టీ భరిస్తుందని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబం సీఎం చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, అట్టే నారా లోకేష్ గారికి, రాష్ట్ర మంత్రి గారికి, అట్టే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అంటే సార్ ఎమ్మెల్సీ సార్ రామ్ గోపాల్ రెడ్డి గారికి నా దానికి మాకు ఆర్థిక సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అనారోగ్య బారిన పడిన బాధిత ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అంటే 2014-19 కాలంలో పెద్ద ఎత్తున ఆ రోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితులకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ రోజు కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా అనారోగ్యం పడిన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏ రోజు కూడా 1 పైసా కూడా ఆర్థిక సాయం చేసిన సందర్భం లేదు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కనీసం 1 కోటి రూపాయలు కూడా అనారోగ్య బాధితులకు ఇవ్వలేదంటే ఏ విధంగా పరిపాలన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు
ఈ 2024 జూన్ 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కానీ బీటెక్ రవి గారు కానీ ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 10 కోట్ల రూపాయలను బాధిత ఎవరైతే అనారోగ్యపడి ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇటీవల నేను గత 5 రోజుల క్రితం వేంపల్లి పట్టణానికి వచ్చినప్పుడు మన నామ శ్రీనివాసులు గారి కుటుంబ సభ్యులు ఆయన భార్య కానీ ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె వీళ్ళంతా వచ్చి మా ఇంటి మనిషి క్యాన్సర్ వ్యాధి బారిన పడినాడు, ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఆర్థిక సాయం చేయాలని చెప్పడం జరిగింది. అంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వల్ల దాదాపు 8 లక్షల రూపాయలు తక్షణావసరంగా అవసరం అని చెప్పడం జరిగింది. నేను మొన్న శుక్రవారం రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు వెంటనే ఆయన 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆయన మంజూరు చేసిన తక్షణం అరగంటలోనే ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మన నామా శ్రీనివాసులు గారి ఇంటికి తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం ఏదైతే ఆర్థిక సాయం చేస్తున్నామో మన ఇళ్ల వద్దకు కాదు, మీరే బాధ్యత ఇళ్ల వద్దకు పోయి ఆ చెక్కులను వారికి అందజేసి వారికి స్వాంతను చేకూర్చండి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారు, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో నేను ఈరోజు శ్రీనివాసులు గారి ఇంటి వద్దకు వచ్చి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఇచ్చిన 5 లక్షల రూపాయలు లెటర్ను ఈరోజు నామా శ్రీనివాసులు గారికి అందజేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యేటంత వరకు ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా నామా శ్రీనివాసులు గారు 1982లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సుచితులైన సైనికులుగా ఉంటూ ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం, ఎన్నికల రోజున కూడా ఏజెంట్గా ఉండడము, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈయన పైన గలాట చేయాలనే ప్రయత్నం, ఈయన ఇంటిపైన దాడి చేయాలనే ప్రయత్నం కూడా జరిగింది. అట్లాంటి కార్యకర్తలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నిరంతరం అండగా ఉంటుంది. జమ్మలమడుగు క్యాంపెల్ హాస్పిటల్ నందు సూపరింటెండెంట్గా సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కేపీ రవీంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధికి తాను ఎల్లవెల్ల కృషి చేస్తానని, ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవగుడి కుటుంబానికి తాను ఎల్లవెల్ల రుణపడి ఉంటానని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి క్యాంపెల్ హాస్పిటల్కు చేరుకుని డాక్టర్ రవీంద్రకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ నాగేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దేవుడు నాకు ఇచ్చిన మంచి పనిని నా శక్తి వంచన లేకుండా దేవుని కోసం చక్కగా నేను నిర్వర్తిస్తాను. ఈ యొక్క బీద ప్రజలకు పాటుపడు కోసం, ఈ యొక్క క్షేమం కోసం, హాస్పిటల్ క్షేమం కోసం, డయాలసిస్ క్షేమం కోసం ఈ యొక్క ఏ మోటోతో ఈ యొక్క హాస్పిటల్ స్టార్ట్ చేశాను అదే మోటోతో నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మీరు వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేసేది అమర్నాథ్ రెడ్డి అని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వేంపల్లిలోని ఆయన మాట్లాడుతూ, ఒక జాతీయవాద సిద్ధాంతంతో పనిచేస్తున్న తనను దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావని అంటావా అమర్నాథ్ రెడ్డి? చూడు ఇక నీ చిట్టా విప్పుతా అంటూ మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు తులసిరెడ్డిని అడ్డం పెట్టుకుని అనేక దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది అమర్నాథ్ రెడ్డి అని అన్నారు. ఏదైతే నన్ను చిల్లర రాజకీయాలు చేస్తున్నావు, అధికారులను బెదిరిస్తున్నావు, నువ్వు నన్ను విమర్శిస్తున్నావో నేను నీకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ వేంపల్లి పట్టణంలో ఎవరినైనా సరే మనం ఇద్దరము అడ్రోడ్లో కానీ, బస్టాండ్లో కానీ, బజార్లో కానీ నిలబడుకుందాం. ఎవరు చిల్లర వెదవా అని అంటారో ఒక 10 మందితో నువ్వు నన్ను కల్పిస్తావా అని చెప్పి నేను ఇవాళ నేను అడుగుతాను. అదే నీ యొక్క రాజకీయ ప్రస్థానం బద్వేలు వీరారెడ్డి దగ్గర నుంచి మొదలై అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిన్ను అక్కడి నుంచి తరిపింది వాస్తవం కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
అదేవిధంగా సతీష్ రెడ్డి దగ్గర పంచం చేరి ఆడచిల్లర రాజకీయాలు చేసి ఆ నుంచి బయటకు వచ్చింది వాస్తవం కాదా? అదేవిధంగా కందుల శివానందరెడ్డి గారి ఐటీలో ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ వారి యొక్క కాంప్లెక్స్లో ఉన్నటువంటి బాడులు రాబట్టే విషయమై నిన్ను అక్కడ పెడితే ఆడ కూడా చిల్లర రాజకీయాలు చేసి ఆ యొక్క నాన్నగారు నీ మీద విచారణ చేయించి నువ్వు చిల్లర పని చేశావని నిన్ను తప్పించింది వాస్తవం కాదా? అదేవిధంగా సాయంకాలం పేపర్లో నువ్వు పని చేస్తూ నువ్వు చిల్లర చేష్టలు చేశావని చెప్పి నిన్ను తప్పించింది వాస్తవం కాదా అని చెప్పి నేను నిన్ను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇది చూసుకుంటే వేంపల్లెలో పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆయన మీద నాకు గౌరవం ఉంది కాబట్టి మా యొక్క కూటమిలో ఉన్నటువంటి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు వేంపల్లెకి వస్తే ఆయన గారిని మర్యాదపూర్వకంగా కలిసి రావడం జరిగింది. అది నాకు ఆయన గారి మీద ఉన్నటువంటి గౌరవం. కానీ నువ్వు ఆయన పేరు చెప్పుకొని నువ్వు చిల్లర పనులకు పాల్పడతా అనేది నువ్వే అమర్నాథ్ రెడ్డి, నేను కాదు. నేను ఈ వేంపల్లెలో ఏ కార్యాలయంలో కానీ ఏ ఒక్కరి దగ్గర అయినా కూడా నేను 10 రూపాయలు నేను తీసుకున్నానని చెప్పి నువ్వు నిరూపించే శక్తి కానీ సత్తా కానీ నీకు ఉందా అని చెప్పి నేను నిన్ను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక విలేకరిగా నువ్వు పనిచేస్తావు విషయాలు అని చెప్పి నువ్వు ఈ దగ్గర ఏమైనా లౌకికవాదాలు ఉన్నాయా? నీకు ఆ పద్ధతిలో కూడా నువ్వు ఎన్నో చిల్లర చేష్టాలు చేస్తావు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటిది ఇవాళ ఆయన తులసిరెడ్డి గారంటే ఒక తులసివనం లాంటి వారు. అలాంటి ఆయన దగ్గర పెద్ద ఆయన దగ్గర నువ్వు ఒక గంజాయి మొక్కగా ఉండి ఆయనకు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తావు తప్ప అనవసరమైనటువంటి బురద తల్లి ఆయనకేందో నేను పేరు తీసుకొస్తున్నాను అని చెప్పి నువ్వు ఆయన దగ్గర మెప్పు పొందేందుకు నా మీద ఒక జాతీయవాద సిద్ధాంతం పనిచేసినటువంటి నన్ను చిల్లర రాజకీయాలకు పాల్పడతానని చెప్పావా? నువ్వు నిరూపించే నీ శక్తి నీకు ఉందా చెప్పు. ఎవరైనా కూడా నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చినారని నువ్వు చూపించే శక్తి నీకు ఏమైనా ఉందా? లేదు. అదే నువ్వు ఎంతమంది దగ్గర ఎన్ని చిల్లర చేష్టాలు చేసింది, నువ్వు ఎంత చిల్లరగా ఉండింది కూడా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నువ్వు చేసినటువంటి ఎన్నో చిల్లర పనులకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవన్నీ బయట పెట్టమంటావా? కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు ఇవాళ ఒక పత్రికను అడ్డం పెట్టుకొని నీకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకపోయినా కూడా తులసిరెడ్డి గారి పిఏ అని చెప్పుకుంటూ అనేక మంది నీ దగ్గర విష ప్రచారం చేసి ఆయన దగ్గరికి వచ్చేటువంటి ఎంతో మందిని కూడా నువ్వు రానిపోకుండా చేసి నీ యొక్క స్వార్థంతో ఆయన దగ్గర పనిచేస్తున్నావు. చివరికి నువ్వు ఎన్ని వెన్నుపోటు రాజకీయాలు చేసినా కూడా, నువ్వు ఎన్ని కుట్రలు కుదరాలు చేసినా కూడా ఆయన నిన్ను ఆయన దగ్గర పెట్టుకుంటే ఆయన గొప్పతనం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా ఉన్న కాలంలో ట్రిపుల్ నువ్వు ఆయన పేరు చెప్పి ఎన్ని ఉద్యోగాలు అప్పుకునేది లిస్ట్ ఉంది. అదేవిధంగా నీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళు మోసం చేసిన వాళ్ళ పేరు ఉంది, వాళ్ళని కూడా పిలిచేది ఇది నా దగ్గర ఉంది. కానీ నువ్వు నన్ను మాట్లాడతావు, నన్ను చిల్లర పనులు చేస్తానని చెప్పి నువ్వు ఆ యొక్క జూనియర్ అసిస్టెంట్ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నానని చెప్పి నేను విమర్శిస్తా. అతని ఆధారాలతో సహా నేను జిల్లా డిపిఓ అధికారి వారికి ఇస్తే ఆమె లేఖ మీద విచారణ జరుగుతూ ఉంటే అతని దగ్గర నువ్వు లాలుచిపడి చిల్లర కోసము సార్లు పిలుచుకొని పోయి నువ్వు అక్కడ హల్చల్ చేయించి ఫోటోలు తీస్తావు. ఇదేనా ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ? ఇదేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఇక్కడైనా కూడా గుర్తుపెట్టుకో, నువ్వు నీ క్యారెక్టర్ ఏందనేది ప్రజలందరికీ తెలుసు, నా క్యారెక్టర్ ఏందనేది కూడా అందరికీ తెలుసు. ఏమి నువ్వు ఇంకోసారి కన్నా ఇటువంటి పనులు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మనమడుగులోని పార్టీ కార్యాలయం నందు బీజేపీ జెండా ఆవిష్కరించిన జమ్మనమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో మన జనతా పార్టీకి రామనాథ్ రెడ్డి గారు జనతా పార్టీ తరఫున జమ్మనమడుగులో 1978లో ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బయట పోయినప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళే లేరు చాలా మంది. ఇప్పుడు తెలిసింది జగన్ యొక్క విశ్వరూపం ఏంటని. జగన్ యొక్క విశ్వరూపం వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చేసిన, నేను కూడా రాజశేఖర గారితో పాటు ఉన్నప్పుడు జరిగిన తతంగం నాకు కూడా తెలియదు. అనేక కుంభకోణాలు, 32 కేసులు అన్ని కొలికొచ్చాయి. ఇక్కడ కూడా మనమందరం ఒక కూటమిగా పనిచేయాల్సిందే. ఇక్కడ 2 వర్గాలు అవుతాయి, భూపేశ వర్గం అంట, ఆదినాటి వర్గం అంట. నాకైతే వర్గం లేదు, పనిచేసే వర్గమే. ఖచ్చితంగా ఎవరైనా పార్టీలో చేర్చుకున్నాం. అయితే వాళ్ళు మన గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు, మన వాళ్ళకే మొదటి అవకాశం ఇవ్వాలి.
వచ్చేటోళ్ళు ముందు మన వాళ్ళే పొత్తు పాతోళ్ళు, ఆ తర్వాతనే పొత్తోళ్ళు. నిన్న బలజీ అడిగారు స్థానిక సంస్థలు ఎప్పుడంటే కేజ్రీవాల్ పరకపాతి పెట్టాడు, జమ్మలమూడులో పరకబెట్టి కూర్చోమని చెప్పారు. వీళ్ళ మాత్రము ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నతంగా పనిచేయాలి. ఊర్లలో దయచేసి నా దేవుళ్ళ మాదిరి కమిటీ కాండి. మీ ఊళ్ళో నీళ్ళు తక్కువ వచ్చినాయి, ఏది డ్రింకింగ్ వాటర్ తక్కువ నీ చెప్తే మా ఊరికి నీళ్ళు తక్కువ వచ్చినాయి, మాకు రేషన్ కార్డు మిస్ అయింది, మా ఊర్లో ఎలిజిబిలిటీ అర్హత ఉండి పెన్షన్ రాలే, లేకపోతే ఇల్లు లేదు, కరెంటు నిధి రేటు ఎరగలే, రేషన్ కార్డు రాకుండా పెన్షన్ లేకుండా అర్హత ఉండి ఇల్లు లేకుండా రోడ్డు లేకుండా ఊరు పెట్టి గ్రామీణ రోడ్డు కానీ హైయెస్ట్ ఈ దేశంలో ఈ మన జమ్మలమడుగులో గ్రామీణ ఉపాధి ఎక్కువ మనం జరిగే ఏకైక నియోజకవర్గం. అవునా కానీ మీరే చెప్పాలా? హాస్టల్ 17 హాస్టల్ ఉంటే 15 హాస్టళ్లకు 6,66,00,000 TMF నిధులు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు ఇప్పించి హాస్టళ్లను రిపేర్ చేసే ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగు. ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడింది, జగన్ రెడ్డి దగ్గరికి పోతే భార్య భర్తలు కొట్టాడుకుంటారు, సార్ దగ్గరికి పోతే నేను సీఎం అయ్యాక అంటున్నాడు. కనపడలేదు సీఎం, ఎవరికి అపాయింట్మెంటే లేదు ఎమ్మెల్యేలకు ఎంపీలకి. ఒకడు నాగేందర్ అని చిన్న కొబ్బరిలోడు హాస్పిటల్ ఉన్నాడు, ఐసీలో ఉన్నాడు. నేను సార్ నాకేమన్నా సాయం చేయమంటే ఏమన్నాడంట, నేను సీఎం అయినాకంటే అంట. వాడు ఐసీలో ఉంటే వీడు సీఎం అయినాకంట. అయినాక ఏమైనా చేశాడా? సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా ఇప్పించాడా? హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే నియోజకవర్గం కూడా జమ్మలమడుగు. దయచేసి అందరినీ రిక్వెస్ట్, ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాజకీయాల్లో ఓర్పు నేర్పు కూడా ఉండాలి. నేను వందన భూపేసి కూడా చెప్పినా, నేను నీ వయసులో నేను ఎన్ని పట్టు పడిన దాంట్లో నువ్వు 10% ఈయన మారితే ఈ జమ్మలమడుగు రాజకీయం 100% నీవు కూడా పెద్ద లీడర్ అవుతావు. రాజకీయాల్లో వారసత్వం అనేది మాకేం లేదు, వారసత్వమే కావాలని. నేను వారసత్వం అయితే నేను సుదీర్ఘంగా తెచ్చిపెడదు, నాకు అటువంటి ఆలోచన లేదు. వానికి మోసింది కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తాను. అయినా వాడు పనిచేయాల్సిందే, నేను పనిచేయాల్సిందే, మీరు కూడా పనిచేయాల్సిందే. మన జమ్మలమడుగు ప్రతి పదే ఉంటారు. కేసీ గణాల ఎలక్షన్లు జరిగినాయి, మైలవరం సంఘం ఎలక్షన్ జరిగినాయి, చెరువుల ఎలక్షన్ జరిగినాయి, ఏకగ్రహం జరిగినాయి లేదా? ఆ ముందు నిర్బంధించినారు అన్నాడు అవినాష్ రెడ్డి. దేవుళ్ళు దాచిపెట్టారంట. మన దేవుళ్ళు దాచిపెడితే దండలేసి దానికి రాజశేఖర్ కోసం ఈ సుధీర్ రెడ్డి అవినాష్ రెడ్డి వచ్చాడు కదా, ఇప్పుడు వచ్చేదానికి రావచ్చు కదా, మన రావాలి కదా. ఇప్పుడు మనం వచ్చారు కదా, అంటే అంత అయిపోయాడు, అప్పటికే అయిపోయిందా పండగ. ఊరికే డబ్బా. మనం అవినాష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూడలేదు. 5 రోజుల పాటు నేను జూబ్లీ లోపల ఆడుకోవడం వల్ల 2 రోజులు వచ్చినప్పుడు ఏం పని చేయలేదు, నువ్వు వచ్చి చేయనాడు. మీ నాయనకు మీ అబ్బకి చెప్తాడా, మా జమ్మలమడుగులో చేసినట్టు మీ పుల్లలు కూడా జరగదు. అట్టుబట్టి చేసేవాళ్ళమే. ఇది గండుకోట టూరిజం పెరుగుతుంది, స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, దాన్ని ఆ ఫ్యాక్టరీకి అడ్డపడినాడు రాజకుమారెడ్డి గారు. అసలు మొన్న మీటింగ్ జరిగితే వద్దట, ఏది పబ్లిక్ హీరింగ్ మళ్ళా పెట్టాలంట. అంటే మళ్ళీ పెడతానే ఉండాలా, ఇదేనా పని? అసలు పబ్లిక్ హీరింగ్లో గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాము, ఈ పనులు జరగాలని అడిగారు. ఆ పనులన్నీ వాళ్ళతో లింగపూర్వకంగా మా దగ్గర సమాధానం ఉంది. అవి చేస్తేనే వాళ్ళు ఫౌండేషన్ రెండోదానికి, చేయకుంటే దాని మీద ఎదిగిపోతుంది. దాని మీద రావాలని కోరుకోవాలా, రాకూడదని కోరుకోవాలా, నువ్వు చెప్పినట్టేనా? కాబట్టి పర్మిషన్లు మేము అన్ని క్లియరెన్స్ అయినా కానీ స్టార్ట్ చేస్తామని చెప్పాం. కాబట్టి రాజుబారెడ్డి పప్పులు ఉడకవు, ఆ పాత సుధీర్ రెడ్డి పప్పులు ఏమి ఉడకవు, అవినాష్ రెడ్డి ఉడకవు. జగన్ రెడ్డి 3 చోట్ల ఎదుగురాడు. వాళ్ళ ఆయన ఉన్నప్పుడు చేసిన కేసులు 2 ఈ 5 ఏళ్లలో చేసిన కేసులు 10 హీరింగ్ వచ్చాయి. ఏది లిక్కర్ కేసు వచ్చింది, ఫైబర్ నెట్ కేసు వచ్చింది, ఇసుక కుంభకోణం వచ్చింది, మైన్స్ కుంభకోణం వచ్చింది, భూ కుంభకోణం వచ్చింది, విద్యా కుంభకోణం. బైజూస్ అనే కంపెనీకి ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ మన ట్యాప్ మన 24,000 దొరికితే 74,000 రాపించుకునేది, ఆ 50,000 నాకు తెచ్చి పెట్టాను. అలాగే మనం ముందు పెట్టుకున్నాకే ఫోటోలు ఇచ్చేది. భారత మాత ఎంత ముఖ్యమో భారతీయ జనతా పార్టీకి వాళ్ళందరూ చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళందరినీ స్మరణకు తెచ్చుకుంటూ ఒక్కోటి బిల్లులో ప్రధానం ఏమంటే, ఒక్కోటిలో మెయిన్ ఉండేది వాళ్ళ ఆస్తులు ఇష్టం వచ్చేట్టు అందేది. వాళ్ళ ఇష్టం వచ్చేట్టు లీజ్ కాకుండా వాళ్ళ హక్కులు తగ్గించారు. ఊళ్ళో వాళ్ళు బాగుపడాలా, ముస్లింస్ బాగుపడాలా, 3 సార్లు తలాకని ఆడవాళ్ళు వదిలిపెట్టడం కాదు, అలా రద్దు చేసిన కారణం ముస్లిం మహిళలు బాగుపడాలని. ఈ ఒక్కోటి బిల్లు పెట్టేది కూడా ఆస్తుల కల్పన పరిరక్షణ జరగాల, లేకుంటే కొందరు చేతిలోకి పోతారాయి. దానికి బిల్లు ఛాలెంజ్ చేసినారు, ఒక్కోటి బిల్లు పెట్టినారు.
త్రిపుల్ తలాక్ పెట్టినా ఆ జమ్మూ కాశ్మీర్ నువ్వు కలిపినా ఈ దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో విశేషం ఉంది. నేను లెక్చర్గా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చెప్తాడా ఈ దేశ భవిష్యత్తు అమెరికా కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల. కానీ మోడీ గారు మనకు సపరేట్ ప్యాకేజ్గా మనకు సుఖాలు తగ్గించడానికి ఒప్పించగలిగిన ఏకైక నాయకత్వం మోడీ గారిది. మీరందరూ దీన్ని ఇష్టపడతారా? బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ హోంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ బద్వేలు పట్టణ కమిటీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ పోర్మామిల్ల రోడ్డులో జెడ్పీ హైస్కూల్ గేట్ ఎదురుగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి ఎన్జీఓ హోంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని బద్వేలు పట్టణంలో గర్వంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడే చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి గారు